జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు సిద్ధం అని. సో దానికి మీ స్టేట్మెంట్ కూడా చాలా గట్టిగా ఉంది, మేము కూడా సిద్ధం అని. సో ఈ సిద్ధం అనే దానికి అది దేనికి సంబంధించి సిద్ధం అని అనుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఓకే, ఓడించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఇది మా నినాదం. అందుకనే నేను పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెంలో నిన్న సభలో చెప్పారు, నువ్వు సిద్ధమైతే మేము యుద్ధం చేస్తాం, తెలుగుదేశం జనసేన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక అరాచకవాదిని, ఒక దోపిడీదారుని తప్పనిసరిగా పాతాళానికి తొక్కేటటువంటి యుద్ధం చేస్తాం. ఎందుకంటే ఆ యుద్ధం మా కోసం కాదు, ప్రజల మాకు పదవుల కోసం కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్ తరాల కోసం. ఎవరైతే 18 సంవత్సరాల వయసు నుండి 37 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారు, వారందరి భవిష్యత్తు కోసం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో స్కీముల పేరు చెప్పి స్కాములు చేయడం, సహజ వనరులు దోపిడీ చేసుకోవడం, ప్రతి స్కీము ఒక స్కామ్, ప్రతి ఒక్క కార్యక్రమం ఒక స్కామ్. సో ఇటువంటి దోపిడీదారుడు ప్రజాస్వామ్యానికి అనర్హుడు. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కేవలం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాడు 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఉన్నటువంటి సిబిఐ ఆయన పైన పెట్టినటువంటి కేసుల్ని తప్పించుకోవడం కోసం, ప్రొలాంగ్ చేయడం కోసం ఒక రాజకీయ పార్టీని స్థాపించి ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని తన అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం, తన 1,00,000 కోట్ల దోపిడీని దాచుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించి ప్రజల్లో ఉన్నటువంటి ఒక్కొక్కసారి ఒక అమాయకత్వాన్ని తను ఆసరాగా తీసుకునే అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు వాస్తవాలన్నీ కూడా ప్రజలకి తేటతెల్లమయ్యాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటే మేము యుద్ధానికి సిద్ధం, ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం, మేము ఆయన ఓడించడానికి మేము సంసిద్ధం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.